విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలిత అష్టోత్తర శతనామావళిలో మొదటి నామం గురించి తెలియజేశారు మీరు మాకు. ఈరోజు రెండో నామం గురించి వివరిస్తారా? తప్పకుండాను. అమ్మవారి నామాల్లో ఏ నామం చూసినా ఆ నామంలో ఆవిడ యొక్క మహిమలు, ప్రత్యేకత, ఆవిడ యొక్క హృదయం కూడా ఆవిష్కారం అవుతుంది ప్రతి చోట. హృదయం ఆవిష్కరింపబడే మంత్రాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొంచెం తరచి చూడాలి మనం అక్కడ. ఇప్పుడు మొదటి నామంలో రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః అనే నామంలో మనకి శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం రజతాం సువర్ణ రజత స్రజాం అని వస్తుంది. ఇది ఏంటంటే స్రజాం అంటే పూలదండలాగా, లేకపోతే స్ర అంటే స్రవించేది, అలా రెండు అర్థాలు ఉన్నాయి. హిరణ్యవర్ణం హరిణి, ఒక లేడీ ఎలా చక్కగా దూకుతూ వెళ్తుందో ఆవిడ యొక్క హిరణ్యతత్వము అంటే సువర్ణతత్వము, వెండి తత్వము కూడా అలల్లాగా ఎగురుతూ వెళ్ళినాయని దాంట్లో ఉంటుంది శ్రీ సూక్తంలో. సౌందర్య లహరులు అంటే అవే కదా. మరి అది ఎందుకు చెప్పారంటే ఆవిడ కూడా మనస్సులో ఎప్పుడూ కూడా చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ అని ఒక నామం ఉంది. ఆవిడ సంపూర్ణ చైతన్య రూపమే అమ్మవారు. ఆవిడ చైతన్య రూపంలో ఎప్పుడు రండి, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటారే, మనస్సు శరీరము చైతన్యవంతంగా ఉండాలంటే ముందు శరీరాన్నే బాగా చిత్తంతో ఆధారపడి ఉన్నది కదా. చైతన్యపూరితం చేసినప్పుడు మనస్సు కూడా ఆ శరీరంలో ఉండటానికి ఆహ్లాదంగా ఉంటుంది. అంటే నీరసించిపోయిన శరీరంలో మనస్సు నీరసించే ఉంటుంది. శక్తి సామర్థ్యాలు ఉంటేనే కదా మనస్సు కూడా బాగా చైతన్యంగా ఉండేది. ఇక్కడ ఈ రెండో నామంలో హిమాచల మహావంశ పావనాయై నమో నమః. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. పావనాయై నమో నమః. మీరు ఈ 108 నామాలు చెప్పేలోపు మా కంఠస్థం కూడా వచ్చేయాలండి. ఇది నేర్పించినట్టుగా కూడా, ప్రేక్షకులకి నేర్పించినట్టుగా కూడా ఈ నామాలు. హిమాచల మహావంశ పావనాయై నమో నమః అన్న నామంలో మొదట ఆవిడ స్థానాన్ని చెప్పారు. ఎక్కడ ఉంటుంది? రజతాచలం మధ్యలో ఉంటుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఉంటుంది సరే, ఎక్కడ జన్మించింది, ఆవిడ ఎలా జన్మించింది, ఎక్కడ జన్మించింది అంటే దేవతా రూపాలు మానవ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కౌసల్య గర్భంలో శ్రీరాముడు, దేవకి గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించడం వాళ్ళు దేవతా రూపాలే. మానవ రూపం ధరించడానికి భూలోకానికి వచ్చినప్పుడు ఒక గర్భాన్న వాళ్ళు అవతరిస్తారు. అలాగే అమ్మవారు ఎలా అవతరించింది? మామూలుగా లలితాదేవి రూపమైతే చిదగ్నికుండ సంభూత, చితగ్నిలోంచి ఆవిడ ఉద్భవించింది. ఇక్కడ ఈవిడ యొక్క రూపాలు ఏమిటి? పార్వతీదేవి కూడా ఈవిడ రూపమే, శివాని ఈవిడే, శాంభవి ఈవిడే, రుద్రాణి ఈవిడే. అన్ని రూపాల్లో ఆవిడ ఉంది కనుక త్రిపుర సుందరి కూడా ఈవిడే. అన్ని రూపాల్లో ఉన్న స్త్రీమూర్తి కనుక ఈవిడ హిమాచలం అంటే హిమవత్ పర్వతం, హిమాచల మంచుకొండ, వెండికొండ, ఇక్కడ మంచుకొండ బాగా అడిగారు. వెండికొండ నుంచి వెండికొండ ఆవిడ నివాసం, మంచుకొండ ఆవిడ జన్మస్థలం. ఇది జన్మస్థలానికి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ పుట్టింది అంటే హిమాచల మహావంశ. హిమాచలంలో అతను ఆ మేనా హిమవంతుడు అనే వారికి పుట్టింది కదా పార్వతీదేవి, హిమవంతుడు. ఆ హిమవంతుడి యొక్క వంశాన్ని మహావంశ పావనాయన్ మహావంశ అంటే ఎందుకు మహావంశం అయింది? అమ్మవారు పుట్టబట్టి. హిమవంతుడి కడుపున అమ్మవారు జన్మించటంతో హిమాచల మహావంశం ఆయన మహావంశం అయిపోయింది. అంతేనా, పావనం చేసింది. వంశం పావనం చేయటానికి వంశోద్ధారకుడిగా అందరూ చెప్తారు. కానీ ఇక్కడ అమ్మవారు మహావంశాన్ని చేసింది. ఆ వంశాన్ని, హిమవంతుడి వంశాన్ని మహావంశం చేసి దాన్ని పావనం చేసి పారేసింది. ఇక పావనం చేసిన తర్వాత ఇంకా ఆ వన అనేది అంటే అద్భుతమైన అర్థాలు ఉన్నాయండి. వన, పా అంటే రక్షించడం, పాతుం అని శ్లోకాల్లో వస్తుంది. పా అంటే రక్షించమని. వనం అంటే ఒకటి అరణ్యం అని పేరు, ఒకటి జలం అని కూడా పేరు.
జలమని కూడా ఉంది. ఆవిడ ఆ హిమాలయ పర్వతం చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్యాలని, ఆ హిమాలయ పర్వతం నుంచి స్రవించి చల్లని నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ చల్లని నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని కూడా పావనం చేస్తూ ఉంటుంది ఆవిడ. అందుకని హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి నీరు మెడికేటెడ్ వాటర్ అంటారు. అమ్మవారు పుట్టింది మరి అక్కడ. ఆవిడ జన్మస్థలం నుంచి వచ్చిన నీరు లలితా తీర్థమే కాదు, అది లలితా తీర్థమే అయింది. పార్వతీ తీర్థం అనండి, లలితా తీర్థం అనండి, అమ్మవారి ఇచ్చిన తీర్థమే హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన నీరు. ఆమె తీర్థమే అది ఆమె తీర్థమే. ఆ నీటిని, ఆ అరణ్యాల్ని కూడా ఈవిడ రక్షిస్తూ ఉంటుంది. ఈ రకంగా హిమాచల మహావంశ పావనాయే నమో నమః. ముందేమో ధాతు రూపంలో ఉన్నటువంటి కొండల మధ్యలో ఉంది, అది లోహ రూపం. ఎందుకని? వెండి కొండ, రజతాచలం వెండి కొండ, దాని మీద ఎర్రటి కిరణాలు ముందు పడ్డాయి, అమ్మవారి మూడో లోచనంలాగా. తర్వాత పచ్చటి సూర్యకిరణాలు వచ్చినాయి, అమ్మవారు బంగారు మూర్తిలాగా ఉంటుంది కనుక. అదన్నీ లోహాలు, బంగారం కానీ వెండి కానీ ఇవన్నీ లోహాలు. ఆ లోహం నుంచి ఇప్పుడు అత్యద్భుతంగా అలా చల్లటి నీరుతో ద్రవించిపోయే పదార్థం దగ్గర ఆవిడ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు చెప్పాము అంటే, అక్కడ ఆవిడ జన్మ నివాసం అంటే ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే అక్కడ కూడా ఉంటుందని చెప్పాం. కానీ హిమాలయ పర్వతాల దగ్గర పుట్టిందిగా ఆవిడ, మరి హిమవంతుడికే పుట్టిందిగా. ఆ హిమవంతుడికి పుట్టినటువంటి అమ్మవారు పుట్టంగానే ఏం చేసిందంటే, తన తండ్రి యొక్క వంశాన్ని మహావంశంగా చేసి తర్వాత పావనం కూడా చేసింది. జన్మించి తండ్రి యొక్క వంశాన్ని మొత్తం పావనం చేసింది. అది మహావంశం. హిమాచల మహావంశ పావనాయే నమో నమః. ఇంకొక అర్థం కూడా ఇక్కడ, వంశము అంటే వంశీ, వేణు అని కూడా అర్థం ఉంది. వంశం అంటే వేణు అని. అమ్మవారి హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నప్పుడు వేణునాదం వినిపిస్తూ ఉంటుందట. ఆ వంశము అంటే వేణు అని కూడా అర్థం ఉంది కనుక ఆ వేణునాదం వినిపిస్తూ ఉంటుంది. ఆ వేణునాదం ఎలా వినిపిస్తూ ఉంటుంది అంటే, ఈ చెట్లు ఊగుతూ ఉంటాయి కదండి, ఈ చెట్లు అక్కడ, అవేం చెట్లు, బ్యాంబూ ట్రీస్ అంటారు. అవి ఊగుతుంటే దాని మధ్యలోంచి ఈల శబ్దం వస్తూ ఉంటుంది. ఆ ఈల శబ్దాలు అసలు దాంతోనే, ఆ వెదురు బొంగుతోనే చేస్తారు కదా వేణువు. ఆ చెట్ల మధ్య నుంచి వచ్చేటువంటి శబ్దము ఈవిడ ఈ యొక్క వేణువులో ఉండి ఆవిడ వేణువు వాయిస్తోందా అన్నట్టుగా ఉందని కవులు చెప్తారు. ఆ చెట్ల శబ్దమే వేణునాదం లాగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. వెన్నెల అనేది ఆ చల్లటి పర్వతాల మీద పడ్డప్పుడు అది కూడా వెండి కొండలాగానే మెరిసిపోతూ ఉంటుంది వెన్నెల పడ్డప్పుడు. కానీ ఆ వెన్నెల పడటంతో ఏమవుతుందంటే, ఆ వెన్నెలలోనేటువంటి ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఈ నీటితో కలిసి అమ్మవారు రక్షిస్తూ ఉంటుందిగా ఆ నీటిని. వన, ఆ వనం అంటే అరణ్యం, అరణ్యంలోంచి కొన్ని చెట్ల నుంచి వచ్చే నీరు ఔషధపూరితమే. అవునండి. కొన్ని నదుల్లోంచి వచ్చేవన్నీ కొన్ని రాళ్ల నుంచి వస్తూ ఉంటాయి. ఆ రాళ్ల నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఔషధపూరితమే అయి ఉంటుంది. తీగలు, లతలు, చెట్లు, చేమలు ఎన్నో ఉంటాయి దారిలో. సో హిమోత్పర్వతము అమ్మవారి హృదయంలాగా తెల్లనిది, చల్లనిది, కరుణతో ఎప్పుడూ కరిగిపోయేది. ఈ మూడు గుణాలు ఆవిడ యొక్క హృదయాన్ని ఆవిష్కరించింది. హిమోత్పర్వతంలాగా అమ్మవారి యొక్క హృదయం మంచుకొండలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ హృదయం, తెల్లటి హృదయం. అక్కడ కర్పూర నేత్రాలు చెప్పుకున్నాం మనం. ఆవిడ చల్లటి కర్పూర నేత్రాలతో అందరినీ దయతో చూస్తూ ఉంటుందని. ఇక్కడ ఆవిడ హృదయమే మంచుకొండ లాంటిది, అలా మెరిసిపోతూ ఉంటుంది. మంచు ఎలా మెరుస్తూ ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ హృదయం. అందుకని చల్లని హృదయం ఆవిడది. తెల్లని ఆకారంలో ఉన్నటువంటి చల్లని హృదయంలో ఆవిడ కరుణ ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకని సంపూర్ణంగా ఉంటుంది? ఎందుకని సంపూర్ణం అంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో అంతా కూడా ఎటువంటి వారు జన్మిస్తుండే గంధర్వులు, కిన్నెరులు, యక్షులు, వీళ్ళంతా హిమవంతుడి లోకం చుట్టూతా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అందులో అమ్మవారు జన్మించిన తర్వాత ఎక్కడెక్కడి దేవతలు ఆ హిమోత్పర్వతం దగ్గరికి వచ్చి ఆవిడ దర్శనం చేసుకున్నారట. అద్భుతమైన విషయం ఇది. అందుకని ఆ హిమాచలం మామూలుగా
ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ హిమము అంటే మహిమ అని చెప్తారు. హిమ అంటే మహిమ, కింద మకారం చేరుస్తారు పక్కన. హిమ అంటే మంచు మామూలుగా, కానీ ఆ హిమము ఎటువంటి హిమము అంటే మహిమగల హిమము. మహిమగల హిమము. ఆ మంచు చాలా చోట్ల దొరుకుతుంది, ఆ నీరు చాలా చోట్ల దొరుకుతాయి. పర్వతాలు ఉన్న ప్రతి చోట మంచు కరిగి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారు జన్మించటంతో ఆ మంచు కరిగి ప్రవహించిన నీరంతా అమ్మవారి తీర్థమైంది. ఆ ప్రవేశించినటువంటి ఆ చుట్టుపక్కల వనాలన్నీ కూడా అమ్మవారి యొక్క నిలయాలైనాయి. అక్కడే కదా ఆవిడ పుట్టి పెరిగింది, ఆవిడ అక్కడ పుట్టి పెరిగింది అక్కడే కదా. సో హిమాచలం అనేది ఒక ఆ పర్వతం అయితే, ఆ పర్వతం యొక్క ఆత్మ హిమవంతుడైతే, ఆ హిమవంతుడి యొక్క వంశము ఈ అమ్మవారి జననంతో మహావంశం అయిపోయి తర్వాత పావనం కూడా అయింది. పావనం కూడా ఆ పావనం కూడా ఎలా చేసింది? ఆ వంశాన్ని మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి సంపదనంతా కూడా పావనం చేసింది. దాంట్లో ప్రధానంగా ప్రకృతి సంపద అంటే గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని అన్నీ ఉంటాయి కదా అక్కడ కూడాను. ఉన్నప్పుడు అన్నీ కూడా పుట్టిని పావనం చేసింది. దాంట్లో ప్రధానంగా పర్వతతత్వం ఏంటి? చల్లని తెల్లని నీరు, అది ఎప్పుడు కరిగి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి హృదయం ఏంటి? తెల్లగా మంచులాగా ఉండి దాంట్లో శీతలత్వం అంతా ఆవిడ హృదయానికి ఆపాదించుకొని ఆవిడ పూర్తిగా కరుణతో కరిగి ప్రవహిస్తుంది. అమ్మ నువ్వు తప్ప ఇంకెవ్వరు నాకు లేరు అంటే కరుణతో కరిగిస్తూ పుట్టిందే హిమాలయ పర్వతంలో. ఆవిడ కరగకుండా ఎలా ఉంటుంది? ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు కరుణతో ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. నువ్వు ఆర్తితో పిలవాలే తప్ప, అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందని పిలవాలే తప్ప ఆవిడ నిన్ను ఆదుకోకుండా ఉండదు, రక్షించకుండా ఉండదు, నీ యొక్క కష్టాన్ని తీర్చకుండా అసలే ఉండదు. ఆవిడ మనకు అమ్మ కదా, విశ్వంలో అందరికీ మాతే ఆవిడకి. ఎవరు పిలుస్తారా అని ఆ హిమాలయ పర్వతాల్లో మంచు కరగటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆవిడ హృదయం ఎప్పుడు భక్తుల కోసం అలా ఆరాటపడుతూ ఉంటుందట. అటువంటి అమ్మవారి యొక్క జననం అక్కడ జరిగింది. సో ఆ రకంగా అమ్మవారు హిమవంతుడి యొక్క వంశాన్ని పావనం చేసి ఒక మహావంశం కింద చరిత్రలో నిలబెట్టి తరువాత ఆ వంశ చరిత్రనంతా కూడా ఈవిడ తన యొక్క చరిత్రతో వివరంగా మహావంశం ఎట్లా అయిందో వివరించజేసి దాన్ని వివరంగా చెప్పి అక్కడ ఉన్నటువంటి ఔషధి గుణాలన్నిటినీ కూడా అక్కడున్న వనము అంటే అరణ్యము, జలము అని అర్థం చెప్పుకున్నాం కనుక అక్కడ హిమాలయాలు కరిగి ప్రవహించే జలంలోనూ పెట్టింది, అక్కడ చుట్టుపక్కల ఉన్న వనాల్లోనూ కూడా పెట్టింది. ఆ రకంగా ఆవిడ చల్లగా తెల్లగా కరుణతో ఇప్పుడు కరిగిపోతూ ఉండేటువంటి హిమవత్పర్వత లక్షణాలన్నీ ఆయనకి హిమవంతుడికి ఈవిడే ఇచ్చింది. కానీ పుత్రికగా పుట్టింది కనుక తండ్రి గుణాలన్నీ ఆవిడ ఆపాదించుకుంది అని చెప్తారు. తండ్రి హిమవంతుడు మరి చల్లగా తెల్లటి కొండేగా, ఎప్పుడు స్రవిస్తూనే ఉంటాడుగా పాపం. ఆ తండ్రి గుణాలన్నీ 100% పాళ్ళు అమ్మవారు పూరికి పుచ్చుకొని ఆవిడ కూడా అలాగే జన్మించింది. అందుకే ఆవిడ చల్లని హృదయ, చక్కగా ఎవరు వరాలడిగినా కరిగిపోయి వెంటనే ఇచ్చేటువంటి శ్రీమాత అని చెప్తారు. చూడండి, ఎవరు వరాలు అడిగినా కరిగిపోయి ఆవిడ స్వభావమే అది. ఎందుకంటే పుట్టిందే అక్కడ. కరిగిపోయే స్వభావం ఉన్న పుట్టిల్లు ఉన్నప్పుడు ఆవిడ కరగకుండా ఎలా ఉంటుంది? మనం పుట్టింట్లో పెళ్ళయ్యే వరకు ఉంటాం, అక్కడ లక్షణాలు, అక్కడ అలవాట్లు, అక్కడ ఇష్టాలే మనకి తర్వాత చివరి వరకు అవే కంటిన్యూ అవుతాయి. ఎక్కడ ఉన్నా కూడా ముందు మా పుట్టింట్లో అట్లా ఉండేది, మా పుట్టిల్లు అది, నాకు అదే అలవాటు అని ఎందుకు చెప్పుకుంటారంటే, ఇదిగో అమ్మవారు ఇప్పుడు కరిగిపోవటం మనకు కనిపిస్తోంది కదా, ఆవిడ వారసలమే కదా మనందరం కూడా. ఆ రకంగా ఆవిడ తెల్లని హృదయంతో చల్లగా కరిగిపోతూ భక్తులకి ఏ రకంగా వరాలు, వరదా వాగదీశ్వరి అని లలితా సహస్రనామం, ఎప్పుడు వరాలు అడుగుతారా ఇచ్చేద్దామని ఆవిడ ఎప్పుడూ కూడా భక్తుల కోసం, ఎందుకంటే భక్తి ప్రియ, భక్తి గమ్య, వాళ్ళకింటే చాలా భక్తి అన్నా, భక్తి గమ్యంగా పెట్టుకున్న వాళ్ళన్నా, భక్తి వశ్య, ఆ భక్తికి వసులైన వాళ్ళన్నా ఆవిడకి చాలా చాలా అభిమానం. దానివలన ఎవరు వరాలు అడుగుతారా అన్నట్టుగానే ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే అడగటమే ఆలస్యం, వెంటనే వరాలు ఇచ్చేస్తుంది ఆవిడ. అడగటమే ఆలస్యం. ఇది సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చాలాసార్లు చెప్తారు. సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు చాలాసార్లు చెప్తారు, అమ్మవారు
అని మనం మొదటి అక్షరం పిలిచే లోపల ఆవిడ వరాన్ని సిద్ధంగా చేసుకుంటుంది. అంత కరుణామూర్తి అమ్మవారు. ఏదో అమ్మవారంటే భయపడిపోయి ఆ పూజలు చేయాలా, ఈ పూజలు చేయాలా, అమ్మో ఇప్పుడు చదవకూడదు, అప్పుడు అపోహలన్నీ పోతాయి ఈ నామాలతో. హిమాచల మహావంశ పావనాయ నమో నమ అన్న నామంలో ఆవిడ ఎంత పావనం చేసింది పుట్టింటిని. పుట్టింటి అభిమానం అమ్మవారికి ఎంత ఉంది సరికదా. భక్తులందరికీ ఎలాంటి రక్షణ ఇచ్చింది, తన యొక్క లలితా తీర్థాన్ని ఎంత సునాయాసంగా అందిస్తోంది అక్కడ. ఇవన్నీ కూడా విన్న తర్వాత అమ్మవారి యొక్క నామంలో విశేషం ఇంకొకటి ఏంటంటే, ఆ చంద్రుడు ఓషధీపత అవటంతో ఆవిడ తల మీద ధరించి ఉంటుంది కనుక ఆ చంద్రుడి యొక్క వెన్నెలంతా ఆ తెల్లని చల్లని హిమోత్పర్వతం మీద ప్రసరించడంతో ఆయనలో ఉన్న ఓషధి గుణాలన్నీ కూడా ఆ పర్వతంలోకి వచ్చినాయి. సరిగా అమ్మవారు పుట్టడంతో పావనమైంది. ఈ రెండూ కలిపినటువంటి అత్యద్భుతమైన ప్రదేశమే హిమాచల ప్రదేశం. హిమాచల్ ఇక్కడ మనకి ఎప్పుడైతే చంద్రుడి యొక్క ప్రస్తావన ఇక్కడ వచ్చిందో, ఇది రెండో నామం కదా, రాసుల్లో కూడా ఇది రెండో రాశి కిందకు వస్తుంది. వృషభ రాశి. మొదటి నామం మేషరాశికి చెప్పుకున్నాం, ఇది వృషభ రాశి. వృషభ రాశికి చంద్రుడే కదా, చంద్రుడే కదా వృషభ రాశికి. సో ఇక్కడ చంద్రుడి ప్రస్తావన కూడా ఎందుకుందంటే, ఆ చంద్రుడు ఓషధీపత అవటంతో ఆయన యొక్క ఔషధ గుణాలన్నీ హిమోత్పర్వతానికి ఇచ్చేసేయటంతో వాటన్నిటినీ కూడా ఈవిడ పావనం చేసి అక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందించింది. అంతేకాదు ఆవిడని తలుచుకోగానే అందరికీ ఆవిడ అద్భుతమైన ఔషధాలని ఇవ్వగల అత్యద్భుతమైన మహిళ అమ్మవారు. అంత శక్తి ఉంది. ఎంతమంది అడిగినా ఎన్ని అడిగినా ఆవిడ వరాలు ఇస్తూనే ఉంటుంది. 1000 నామాలకి 1000 ఫలితాలు రాసింది, ఊరికే రాయలేదు కదండి అందరూ. అన్ని ఫలితాలు ఇవ్వగలదు ఆవిడ. అన్ని ఫలితాలు, ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు తగ్గ పరిష్కారం లలితా సహస్రనామంలో ఉంటుంది. ఆ దానికి తగ్గ వరం ఆవిడ సిద్ధంగా పెట్టుకునే ఉంటుంది. మనం అడిగినదే తడువుగా వెంటనే కరుణతో కరిగిపోయి వరాలు ఇచ్చే దేవతే ఆ అమ్మవారు, శ్రీమాత. రెండో నామం గురించి చాలా బాగా చెప్పారండి. చాలా అమ్మవారు వెన్నెలలో కరిగి మన కోసం, మన మాట వింటే కరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. చాలా చాలా సంతోషం అండి.